యొక్క గురువులకు వందనాలు చెల్లిస్తున్నాను. మరి ఈ యొక్క సమయంలో మనం వాక్యం వినే ముందు చిన్న ప్రార్థన చేసుకొని మరి వాక్యం కలుసుకున్నట్లయితే ప్రార్థన చేస్తాం. గొప్ప తండ్రి, పరిశుద్ధుల ప్రేమను మాకు కలిగిన తండ్రిని వందనాలు చెల్లిస్తున్నాయా. మరి యొక్క రాత్రికాల సమయంలోనైనా మరి సంఘంగా కూడి నిన్ను స్మరించటకు, నిన్ను ఆరాధించటమైనా మీరు మాకు ఇచ్చిన యొక్క గొప్ప అవకాశం బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాయా. మన నేసయ్య మరి ఈ యొక్క కూడికకునైనా బిడ్డలనేసి త్వరగా నడిపించమని ప్రార్థిస్తున్నానయ్యా. మన నేసయ్య మరి దేవసేన వాక్యం బోధించబోతుండగానేసయ్య మరి నేను కాదు నేసయ్య మీ యొక్క పరిశుద్ధాత్మ శక్తిని నేసయ్య వచ్చినైనా మన నేసయ్య మరి బోధించే దయచేయమని ప్రార్థిస్తున్నానయ్యా. మన నేసయ్య మీ నోటికి నన్ను పూరగా వాడుకోమని ప్రార్థిస్తున్నానయ్యా. నీ కృపని సహాయం దయచేయండి నేను మన నేసయ్య మీరు బోధించే ప్రతి ఒక్క మాట నేసయ్య మరి వారి హృదయాలను నేసయ్య మరి ఒలివ మొక్క వారి ఫలించటకు నీ కృప దయచేయమని ప్రార్థిస్తున్నానయ్యా. నీ యొక్క కృపా సహాయం ఒక మెండుగా మా అందరిపై వచ్చమని ప్రార్థిస్తూ నా ప్రియ రక్షకుడు నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నుంచి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. మరి యొక్క సమయంలో ఈరోజు మరి నేను తీసుకున్న అంశం ఏంటంటే అంధకారంలో వెలుగు అనే అంశంపై నేను మరి వాక్యం బోధించాలని అనుకున్నాను. అంశం ఏంటంటే అంధకారంలో వెలుగు. మరి నేను వెలుగు గురించే ఎందుకు బోధించాలనుకున్నానంటే మొన్న ఒకరోజు పాస్టర్ గారు వాక్యం చెప్పుకుంటా మనం జీవించడానికి మన జీవితంలో ఏమేమి అవసరం అని ఇట్లా ఒక్కొక్కరిని అడుగుతున్నారు. ఆ సమయంలో ఒకరేమో ఏమని చెప్తున్నారంటే మనం జీవించడానికి మనకు ఆహారం అవసరం అని ఒకటి చెప్తున్నారు. ఇంకొకరేమో మనం జీవించడానికి ఒక ఇల్లు కావాలి, లేకపోతే ఇంకొకరేమో మనం జీవించడానికి డబ్బు కావాలి అని అందరికీలో చెప్తున్నారు. సార్ లాస్ట్కి వచ్చి నన్ను కూడా అడిగితే ఇక నేను ఏదో ఒకటి చెప్పాలి కానీ మనం జీవించడానికి లైట్ కావాలి సార్, వెలుగు అని చెప్పినాం. అయితే సార్ వెలుగు అని ఇంకా కొంచెం సేపు ఇట్లా ఆలోచించిండు, ఎందుకు లైట్ లేకపోతే మనం జీవించలేమా అని సార్ ఇట్లా అన్నాడు. ఇక నాకేమనిపించింది అంటే ఒక్కొక్కరిగా ఎత్తి కదా వెలుగు అని వేరే ఏదైనా ఇంకొకటి అనిపించింది. కానీ నేను ఇంటికి పోయినప్పుడు ప్రార్థన చేసినప్పుడు మరి సార్ వెలుగు అని అన్నాడు. ఎందుకు అని ప్రార్థన చేసినప్పుడు మరి వెలుగు గురించి బైబిల్ ఏం చెప్తుంది అని ఒకసారి చూస్తే మరి వెలుగు గురించి ఫస్ట్ ఆదికాండము 1వ అధ్యాయము 3వ వచనంలో ఏముంటుందంటే దేవుడు వెలుగు కమ్మని కలగగా వెలుగు కలిగేదని ఉంటుంది. మరి దేవుడు 1వ రోజే అంటే మొదటి రోజులోనే వెలుగును సృష్టించిండు. దేవుడు వెలుగును అంత ప్రాముఖ్యమైనదిగా చేసినట్టు మనం చూస్తాం. ఎందుకు దేవుడు మరి మనం ఒకసారి ఆలోచించినట్టయితే దేవుడు మరి వెలుగునే ఎందుకు ముందు చేసిండు? మరి వేరే ఏమైనా లేకపోతే జంతువులను కానీ పక్షులను కానీ లేకపోతే చెట్లను కానీ మనుషులను కానీ వీటిని ఫస్ట్ చేయొచ్చు కదా. ఎందుకు వెలుగునే ముందు చేసిందంటే మరి ఒకవేళ వెలుగు కాకుండా ఈ యొక్క పక్షులను కానీ జంతువులను కానీ మనుషులను కానీ ఒకవేళ ఫస్ట్ చేసుకుంటే వాళ్ళకు వెలుగు లేకుంటుండే, వాళ్ళు జీవించడానికి చాలా కష్టమవుతుంది. కాబట్టి దేవుడికి తెలుసు అది ఆయన ఒక ప్రణాళిక చొప్పున ఏది చేయాలనేది తెలుసు. కాబట్టి ఆయన వెలుగును మరి ఫస్ట్ చేసినట్టు మనం చూస్తాం. కాబట్టి వెలుగు అనేది మన జీవితంలో చాలా అవసరం. మరి దేవుడు ఆ వెలుగు కూడా నోటి మాట ద్వారానే సృష్టించిండు. మరి దేవుడు సృష్టించిన ప్రతి దానికి ఒక ప్రణాళిక ఉంటుంది. మరి దేవుడు అన్ని సృష్టించిండు, వెలుగు సృష్టించిండు, మరి మానవుడు కూడా సృష్టించిండు కదా. ఒకసారి మనము ఇప్పుడు సృష్టిని అంతా సృష్టించిండు, మరి మానవుడు ఎందుకు సృష్టించిండు దేవుడు అని మనం ఆలోచిస్తే మరి కొంతమంది ఏం చెప్తుండొచ్చు, దేవుడు ఈ సృష్టిని అంతా చేసిండు కాబట్టి దాన్ని ఏలడానికి మానవుడిని సృష్టించిండని కొంతమంది చెప్తారు. కానీ ఎందుకు మరి దేవుడి సృష్టిని అంతా సృష్టించినప్పుడు ఆ యొక్క తాను చేసిన సృష్టి పైన ఆయన అధికారం వహించలేదా? మరి మానవుడు ఎందుకు సృష్టించిండంటే దేవుడు తన చేసిన సృష్టిని లేకపోతే లీడ్ చేయడానికి ఆయన శక్తి లేక కాదు. కానీ దేవుడు మనిషిని ఎందుకు సృష్టించిండంటే తన పోలిక చొప్పున తన స్వరూపమందు ఆయన మనుషుని చేయాలని అంటున్నాడు. తన స్వరూపంలో ఒక మనిషిని చేస్తే ఎలా ఉంటుంది అని అది చూడాలంటున్నాడు. కాబట్టి మనుషుని సృష్టించాడు. అండ్ మనిషిని తన చేతితో సృష్టించిండు. మరి సృష్టినంతా మరి నోటి మాట ద్వారా సృష్టించిండు. కానీ మానవుని మాత్రం ఆయన ప్రేమించిండు. కాబట్టి మరి మానవుల ఏదైనా ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. కాబట్టి ఆయన మరి నోటి మాట ద్వారా కాకుండా చేతితో ఆయన సృష్టించిండు అనమాట. మరి అంత సృష్టించినా కానీ మానవుడు మరి దేవుని మాట వినక
తినడానికి తిండి అన్ని ఆలోచించిన తర్వాతనే దేవుడు అందులో నుంచి వాళ్ళను వెలివేసినట్టు మనం చూస్తాం. మరి దేవుడు తప్పు చేసిన వాళ్ళని కూడా అంటే దేవుడి మాట స్వయంగా దేవుడు చెప్పిన మాట వినని వాళ్ళనే మరి వెలుగులోకి నడిపించాలని దేవుడు కోరుకుంటున్నాడు. మరి మనం సంఘమైన మనము ఆయన బిడ్డగా ఉంటున్న మనము మరి వెలుగులో ఉండాలని దేవుడు మనం కూడా వెలుగులో ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. మరి మనం ఎన్ని తప్పులు చేసినా సరే దేవుడు క్షమిస్తాడు, కానీ మళ్ళీ మనం పశ్చాత్తాప పడాలని దేవుడి యొక్క వాక్యం సెలవిస్తుంది. మరి ఒకవేళ మనం ఎన్ని తప్పులు చేసి మరి అన్ని చేసి కూడా దేవుళ్ళకి రాకపోతే లేకపోతే దేవుడి దగ్గర పశ్చాత్తాప పడకపోతే ఏం జరుగుతుంది? లేకపోతే మన లోపలికి వెలుగు రాకపోతే, మన జీవితంలో వెలుగు లేకపోతే, మన సంఘానికి వచ్చినా సరే లేకపోతే మన సంఘ సహవాస కూడికలో పాల్గొంటున్నా సరే మన లోపల వెలుగు లేకపోతే ఏమవుతుంది అని మనం ఆలోచిస్తే మరి మత్తయి సువార్త 25వ అధ్యాయం 1-18 ఆ వచనాలలో మనకి ఎవరు కనిపిస్తారంటే బుద్ధి కన్న కన్యకలు, బుద్ధి లేని కన్యకలు కనిపిస్తారు. మనం చూసినట్లయితే వాళ్ళందరూ క్రైస్తవులు అయి ఉండొచ్చు. అంటే ఇప్పుడు దేవుడు వస్తుంది కాబట్టి దేవుడి దగ్గర వస్తారు, క్రైస్తవులు వస్తారు. ఇప్పుడు పెళ్లి కుమారుడు వస్తాడు, పెళ్లి విందుకు పిలువబడే వారే వస్తారు, వచ్చిరు వాళ్ళందరూ వచ్చిరు. మరి వచ్చినప్పుడు సగం మంది 5 మంది ఉన్నారు బుద్ధి కన్న కన్యకలు. వాళ్ళ లోపల అంటే వాళ్ళు అన్ని సిద్ధపడి వచ్చిరు, అంటే ఎక్స్ట్రా నూనె కూడా తెచ్చుకున్నారు, అన్ని తెచ్చుకున్నారు. కానీ మరి ఇంకో బుద్ధి లేని కన్యకలు మరి సిద్ధపాటు లేకుండా కేవలం ఆ సమయం వరకు మాత్రమే తెచ్చుకున్నట్టు మనం చూస్తాం. కానీ మరి మనకు కూడా దేవుడు మన అందరినీ పిలుచుకుంటాడు, కానీ ఆయన ఎన్నుకునే వారు కొంతమంది ఉంటారని దేవుని వాక్యం సెలవిస్తుంది. మరి మనం ఆ ఎన్నుకునే వారిని కొంతమంది ఉండాలని మరి దేవుడి యొక్క వాక్యం సెలవిస్తుంది. మరి దేవుడు అయితే వాళ్ళను అందరినీ పిలుచుకోడు, అంటే అందరినీ పిలుస్తాడే దేవుడు, కానీ కొంతమందిని ఎన్నుకుంటాడు అన్నట్టు మనకి ఈ యొక్క బుద్ధి గల కన్యకల ద్వారా మరి బుద్ధి లేని కన్యకల విషయంలో మనం తెలుసుకోవాల్సి వస్తుంది. మరి మనం కూడా మన జీవితంలో ఒకవేళ మనము విశ్వాసమై సంఘానికి వస్తున్నాము, కానీ మనం వచ్చినంత మాత్రమే పరలోకం పోతాము అని కాదు. మరి యొక్క విషయంలో మనం చూసినట్లయితే మరి వచ్చిన వాళ్ళందరము ఒకవేళ వాక్యం వింటుండొచ్చు, సంఘ సహవాసంలో పాల్గొంటూ పొందుతుండొచ్చు, కానీ మన లోపల సిద్ధపాటు మరి లేకపోతే మాకు వెలుగు లేకపోతే మనము మరి దేవుడి దగ్గర వెళ్ళలేమని దేవుడి యొక్క వాక్యం సెలవిస్తుంది. కాబట్టి సంఘమైన మనము మరి సరైన సిద్ధపాటు కలిగి మరి మరి దేవుడి వరకు మనము చూడాలని దేవుడి యొక్క వాక్యం సెలవిస్తుంది. మరి వెలుగు గురించి దేవుడు ఇంకా ఏం చెప్తున్నాడంటే దేవుడు నేనే వెలుగు అని చెప్తున్నాడు దేవుడి యొక్క వాక్యంలో. మరి దేవుడే వెలుగైనాడు. మరి దేవుడి దగ్గరికి మనం వెళ్ళాలని ఒక దేవుడి యొక్క వాక్యం సెలవిస్తుంది. మరి కీర్తనలో 119:5 ఏముంటుందంటే ఈ వాక్యం నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగునై ఉందని చెప్తుంది. మరి మనం చూసినట్లయితే ఈ లోకానుసారంగా మనం ఈ వెలుగును ఈ లైట్లను చూస్తే మరి ఈ లైట్లు ఈ వెలుగు మన నార్మల్గా మనం నడవడానికి లేకపోతే మనం ఎక్కడైనా దారిలో వెళ్తుంటే మనకు శరీరకమైన ఆ యొక్క త్రోవలో నడవడానికి అవి సహాయం చేస్తాము, లేకపోతే మనం వెళ్ళేటప్పుడు మన త్రోవను సరిగా చేయడానికి మరి సహాయం చేస్తాము. కానీ ఆధ్యాత్మికంగా ఆలోచిస్తే మరి వాక్యము మన ఆత్మీయ జీవితంలో మనం బలపరచడానికి వాక్యము సరైన త్రోవలో మనం నడిపించడానికి వాక్యం మనకు సహాయం చేస్తుంది అని మనం తెలుసుకుంటున్నాం. మరి అలాగే ఇప్పుడు వెలుగులో మనం సంఘానికి వచ్చిన వాళ్ళు కూడా వెలుగులో ఉంటారు, చీకట్లో ఉంటారు. అంటే ఇప్పుడు వెలుగులో కూడా 2 రకాల వెలుగులు ఉంటాయి. ఇప్పుడు ఎట్లుంటారంటే మనుషులు ఎట్లుంటారంటే 2 రకాలుగా వెలుగుతారు. ఎట్లంటే ఒకటి ఫస్ట్ దుష్టుల లోపల కూడా వెలుగుతుందని మరి దేవుని ఒక వాక్యం సెలవిస్తుంది. ఎట్లంటే ఒక వాక్యం ఏముంటుందంటే దుర్మార్గుల మార్గము ఉదయకాలం వెలుగును, మధ్యాహ్న కాలం వెలుగును, సాయంకాలం వరకు అది వాడిపోవడం సెలవిస్తుంది. మరి మనము అది మన జీవితంలో అప్లై చేసుకుంటే మనం సంఘానికి వచ్చినప్పుడు వెలుగుతుంటాం, లేకపోతే సంఘ కాపరి ముందే వెలుగుతుంటాం, లేకపోతే అంటే మన ఆధ్యాత్మికమైన జీవితంలో మనం దేవుళ్ళు ఎంతవరకు ఉంటున్నామని చూస్తే కేవలం సంఘానికి వచ్చినంత సేపే కాదు, మరి సంఘంలో ఉన్నంత సేపే మాత్రమే కాదు, లేకపోతే దేవుని సముఖంలోకి వెళ్ళినంత సేపు మాత్రమే కాదు. మరి అట్లా ఉండి మరి సాయంకాలం వరకు లేకపోతే నువ్వు లోకంలో వెళ్ళినప్పుడు మరి
సెలవిస్తుంది. యోహాను సువార్త 15వ అధ్యాయము 16వ వచనంలో నా యందు నిలిచియుండుడి, నా యందు నిలిచియుండని ఎడల వాడు తీగవలె బయట పారవేయబడును, ఎండిపోవును, మనుషులు వాటిని పోగు చేసి అగ్నిలో పారవేతురు, అవి కాలిపోవు. అంటే ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నంత మాత్రమే ఫలించి మరి బయటకు వెళ్ళినాక మరి అన్యులతో కలిసి మరి మన వాళ్ళలాగానే మన ప్రవర్తన కూడా అట్లనే ఉంటే మరి అట్లుంటే దేవుడు మనల్ని దేవుడు వాక్యం సెలవిస్తుందంటే అలాంటి వాళ్ళను మరి తీసి అగ్నిలో కాల్చివేస్తా అంటే దేవుడు యొక్క వాక్యం సెలవిస్తుంది.
అలా క్రైస్తవుల పండుగ